అది మాత్రమేనా వాళ్ళ బాబుకి చూటికొచ్చా ఆ అమ్మాయినేమో ధైర్యంగా నువ్వు మొగల్లాగా ఉన్నావని చెప్పాను. దాంతో వాళ్ళందరికీ ఒకటే కోపం వచ్చేసి అనుకో. ఏంటి కళ్యాణం, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎలాగ మరి పెళ్లి ఆపేది? ఎందుకు ఆపాలి? వాళ్ళ డబ్బులు వాళ్ళు, నీ అంతస్తుకు సరైన సంబంధం. ఏసినట్టుగా ఉంటాయి నువ్వు చెప్పేది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డైలీ 10 రూపాయలు సాంబయ్య గారికి ఇచ్చి గొప్ప గొప్ప ఐడియాలను తీసుకుంటున్నాను కదా. నువ్వేంటిలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో చూడు కళ్యాణం, నేను కూలివాడి కూతుర్ని. నువ్వు నా మీద ఆశపడ్డం తప్పు. మీ నాన్న కూడా దీనికి ఒప్పుకోరు. ఇదే నేను ఆయన చెప్పేది. ఆయన పెళ్లి చేసుకోబోయేది నేను కదా. ఏంటది? ఒక చేప చాలాసేపటి నుంచి తప్పించుకుంటుంది గురు. ఎంత చెప్పని పట్టుకో. సరే కమలా, పాయింట్ కొద్దాం. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇదిగో చూడు కళ్యాణం, అవకాశం లేని విషయం గురించి అనవసరంగా ఆలోచించుకోకు. తర్వాత చాలా బాధపడతావు. నువ్వు మీ నాన్న చూసిన పిల్లనే పెళ్లి చేసుకో. జగమే మాయా బ్రతుకే మాయా. బాబు, అప్పుడే జగమే మాయ పాట మొదలు పెట్టావా? నా మాటిని కూరగాయలని సరిగ్గా తరుగు. వంకర టెంకరగా నరికావో మీ నాయన ఎంగిరి గంత తీసి నా మొహాలు కొడతాడు. ఊరికే వాగమాక. నాకు మనసు సరిగ్గా లేదు. నీ మనసుకే వచ్చిందయ్యా ఇప్పుడు. ఎందుకు సరిగ్గా లేదు? ఆ కమన్ నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. కావాలంటే డుబ్బుగా అడుగు. వాడిని ఎందుకయ్యా అడగడం? వాడికి నాతో ఉండేది. ఏం మనిషివయ్యా, పారకంలో పుడకలాగా మధ్య ఈ డుంబుగాడు ఎందుకయ్యా? అవును, అసలు ఇంతకీ అది ఏమంటుంది? అదేమో నువ్వు ఆ స్వామిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలి, అనవసరంగా నా అంటే ఎందుకు తిరుగుతావు అంటుంది. అప్పుడు నేనంటే ఇష్టం లేదని అర్థం. తొందరపడి అలా నువ్వు ఒక నిర్ణయానికి రాకూడదు. బ్రహ్మదేవుడు కూడా ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేడు. నేను సరిగ్గా ఆలోచించి సలహా ఇస్తా. వెంట ఎప్పుడు చెప్తావు? అంతవరకు ఏం చేయమంటావు? నువ్వు ఊరికే తొందరపడకు బాబు. అంతవరకు కాళ్ళు చేతులు ముడుచుకుని పడుకో హాయిగా. కల వస్తుంది. ఈ సినిమాల్లో ఆడాళ్ళు మగాళ్ళు ఆడుతూ పాడుతుంటారు కదా, రంగు దీపాలు అవి వెలిగించుకొని అదే విధంగా కవల బల్బులతో సహా వస్తుంది. అమాంతం నువ్వు వాడేసుకుంటే సరే. ఆ తర్వాత ఏం చేయమంటా? నువ్వేం చేయొద్దు, ఆ అమ్మాయి చెప్పినట్టు విను. సరే, మరి నాకు తొందరగా పప్పు చారు చేసి అన్నం పెట్టు. నేను వెళ్ళి పడుకొని కళ్ళగనాలి. మరి అది సరేనయ్యా, వాటేసుకోవడానికి వంటకి ఏమిటయ్యా సంబంధం? దానికి ఎంత దమ్ము కావాలి? దమ్మా? గమ్మత్తైన వారివయ్యా నువ్వు. ఇగో అబ్బాయి, ఆ నిద్రలో పడి పట్టుకోకుండా వదిలేవు సుమా. కమలా, కమలా, కళ్ళకి రా 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 కమలా. కమలా, కమలా. నువ్వు నిద్రపో, నన్ను హాయిగా నిద్రపోలేవు. ఏమిటబ్బాయి? ఏంటి సాంబయ్య అన్ని అబద్ధాలు చెప్పావు? ఏంటి, నేను అబద్ధం చెప్పానా? అవును, కళ్ళు కమల వస్తుందన్నావే, కోతొచ్చింది. మరి కల్లోకి కోతి వచ్చిందా? నువ్వు ఎటు తిరిగి పడుకున్నావు? ముందేమో ఇటు పక్క తిరిగి పడుకున్నాను. అబ్బా 3 పక్కల పడుకున్నాను కదా. 3 పక్కల్లోనూ కోతి కనపడిందా? ఓహో, ఆ గాడిద కమల ఊళ్ళో లేదనుకుంటాను, అందుకే కోతి కల్లోకి వచ్చింది. దాని మాటకే కల్లోకి కోతి వచ్చిందన్నావే, అది ఆడపోతే మక్కోతే. అది నేను చూడలేదే. అక్కడే పప్పులో కాలు వేశావు. నువ్వు ముందు అది చూసిరా, ఆ తర్వాత ఇక్కడ ఐడియా చెప్తాను. నాకు కోసులు నా కమలం తెచ్చిపెట్టడం లేదా? అయ్యో ఏడుకొండలవాడా, నేను వంట వాడిరా బాబు, అలాంటి పనులు నాకు అలవాట్లేదు. నువ్వు వెళ్ళి పడుకోరా బాబు, ఊరికే నా ప్రాణాలు దీక. నాకు నిద్ర రావటం లేదే. నాకు నిద్ర వస్తుంది. సాంబయ్య, సాంబయ్య, ఈ ఉంగరం నేను నీకు ఇస్తాను కానీ నాకు మంచి ఐడియా చెప్పవా? ఇప్పుడు బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది అబ్బాయి. అవును, ఈ ఉంగరం ఏమైందిరా అని మీ బాబు అడిగితే నువ్వేం చెబుతావు? అన్నంతో పాటు మింగేశానని చెప్తా. ఆమదం తాగరా అంటేను కొంచెం గొడవ ఏట్లో కొట్టుకుపోయిందని. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నీకు ఇప్పుడు ఎలాంటి ఐడియా కావాలంటావు?
నేను చెప్పనా నువ్వు కమలను గట్టిగా పట్టుకుని ఇచ్చు 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 అని ముద్దు పెట్టుకోవాలి అంతే కదా. అయ్యో, ఎలా కనిపెట్టేశావయ్యా? చిన్న వయసులో నేను అలా చేసిన వాళ్ళేనో. దాని మాటకేం కళ్యాణం, రహస్యంగా కమల్ ఎక్కడుందో తెలుసుకుని పొంచి పొంచి పో. ఎవరా అని అది తెలుసుకునే లోపుగానే దాన్ని అమాంతం వాటేసుకుని ఇచ్చు ఇచ్చు అని ముద్దు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వస్తుందంటావా? అవును, అనుభవజ్ఞుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. సరే పడుకో, నువ్వు ఇంక నేను డిస్టర్బ్ చేయను. అలాగే అలాగే, నువ్వు వెళ్ళరా. అయ్యో పాపం, పళ్ళతోటి తిరిగి వస్తాడో లేక మోసినడితోటి తిరిగి వస్తాడో. ఉంగరం నాకు దక్కింది. ఓరి వాచమ్మ, బూడిద గుమ్మడికాయ తీసుకుపోయాడే, దీంతో విడికేం పని వచ్చింది? పని లేకపోతే ఎందుకు తీసుకుపోతాడు? తీసుకెళ్ళి